వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. ఫైండ్ ద యూనిట్ ప్లేస్ ఆర్ డిజిట్ మనకి 3 ఉన్నప్పుడు, ఇక్కడ లాస్ట్లో 3 నెంబర్ ఉండి పవర్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూద్దామండి. 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 స్క్వేర్ 9, 3 పవర్ 4, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81. మళ్ళీ 3, 9, 7, 1 రిపీటెడ్గా జరుగుతాయి. అంటే సో రిపీటెడ్గా మళ్ళీ వేరే అని ప్యాటర్న్ ఆఫ్ లెంత్ అంటారు. ప్యాటర్న్ లెంత్ వచ్చేసి మనకి లెంత్ 4 అవుతుంది. ఇక్కడ యూనిట్ ప్లస్లో 3 ఉండి పైన పవర్ ఎంత ఉన్నా సరే మనకి 4తో డివిజన్ చేసుకోవాలి. 721ని 4తో డివిజన్ చేస్తే 4 రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వచ్చినప్పుడు రిమైండర్ 1 వాల్యూ వచ్చేసి 3. దీని యొక్క యూనిట్ ప్లేస్ వచ్చేసి యూనిట్ ప్లేస్ 1 వచ్చింది కదండి. 1 వాల్యూ వచ్చేసి 3 ఇలా రాసుకోవాలి. ఇంకొకటి, వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ యూనిట్ ప్లేస్? వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ది యూనిట్ ప్లేస్లో నెంబరు 74. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 3 ఉంది. ఇలా ఇచ్చి ఫైండ్ ద యూనిట్ ప్లేస్ అని ఇచ్చారనుకో, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3కి ప్యాటర్న్ వచ్చేసి 4తో డివిజన్ చేసుకోవాలి. పవర్ని 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే రిమైండర్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాం అన్నట్టు యూనిట్ ప్లేస్ని. రిమైండర్ 2 అంటే ఎట్లా, 3 స్క్వేర్, ఈ స్క్వేర్ దగ్గర అంటే 9 వస్తుంది. దీని ప్యాటర్న్ యొక్క యూనిట్ ప్లేస్ వచ్చేసి మనకి 9. ఎందుకు రిమైండర్ 2 వచ్చింది? రిమైండర్ 2 అంటే 9. ఒకవేళ రిమైండర్ 3 వచ్చింది అనుకోండి 7 వస్తుంది. రిమైండర్ 4 వచ్చింది అనుకోండి 1 వస్తుంది. యూనిట్ ప్లేస్ వచ్చేసి 1 వస్తుంది. అదే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి లాస్ట్దే తీసుకోవాలి. 3 పవర్ 4 ఉంది కదా, ఈ 4దే మనం తీసుకోవాలి. 0 వచ్చినప్పుడు కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకి 1 తీసుకోండి, కంప్లీట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు 761 యూనిట్ ప్లేస్ తీసుకోమన్నారు. ఇక్కడ 3 వచ్చింది కదా, 761 పవర్ ఉంది కదా, 761ని 3 యొక్క ప్యాటర్న్ 4, రిమైండర్ 1 వచ్చింది కదా. రిమైండర్ 1 దగ్గర వాల్యూ ఎంత? 3. దీని యూనిట్ ప్లేస్ వచ్చేసి 3 అవుతుంది. సింపుల్గా ఏంటంటే మనకి ఇది యూనిట్ ప్లేస్ కనుక్కోవాలంటే లాస్ట్ ఇది ఉంది కదా, దీని యొక్క ప్యాటర్న్ కనుక్కోవాలి. దేనికైనా ప్యాటర్న్ 2కి 4 ఉంది, 3కి 4 ఉంది. అట్లా మనకి ఆ యూనిట్ యొక్క పవర్స్ని ప్యాటర్న్ కనుక్కొని దాని యొక్క ఆ ప్యాటర్న్ని, ఇప్పుడు 4 ఉంది కదా, 4 ప్యాటర్న్తో మనకి పైన పవర్ని డివిజన్ చేస్తే వచ్చిన రిమైండర్ ఎంత ఇస్తే దాన్ని బట్టి మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్యాటర్న్ కనుక్కొని దాన్ని డివిజన్ చేసి రిమైండర్ బేస్డ్గా ఉంటుంది ఇంట్లో. Okay, thank you so much. Please watch my channel and subscribe.